Must speak on some case study now, like you did last week. కేస్ స్టడీ కావాలా? సరే చెప్తా చూడు. ఓ రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. ఓకే, సో ఒక ఆమె కార్లో వస్తుంది, ఇంకొక ఆమె ఇంకొంచెం కాస్ట్లీ కార్లో వస్తుంది. ఒక కార్లో ఉండే ఆవిడకి పెళ్ళయింది, ఇంకొక కార్లో ఉండే ఆవిడకి పెళ్ళి కాలేదు. పెళ్ళైన ఆవిడ వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసింది, ఏమండి ఇట్లా యాక్సిడెంట్ అయ్యిందండి, ఆమె రాంగ్ రూట్లో వచ్చిందండి, మీరు తొందరగా వచ్చేయండి అని. నాకు మీటింగ్ ఉంది, నేను రానన్నాడు అతను. పాపం పొలమని ఫోన్ పెట్టేసింది. అవతల ఆవిడ ఫోన్ చేసింది వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి, డియర్ డార్లింగ్ అని ఏదో చెప్తారు కదా మనకు చేత కావాలి అనుకో. సో ఏదో ఫోన్ చేసి ఈ మాదిరి యాక్సిడెంట్ అయింది, నాది రాంగ్ రూట్ అయినప్పటికీ కూడా అవతల ఆవిడ అసలు అరుస్తోంది, అసలు నువ్వు వచ్చేసేయాలి, ఇక్కడికి తొందరగా వచ్చేసేయి, అసలు ఆ మంత్ ఏదో తేలుద్దాము అని అంటది. వెయిట్ డార్లింగ్, నేను 10 నిమిషాల్లో వస్తాను అక్కడికి అని చెప్పి వచ్చినాడు అనమాట. ట్విస్ట్ అర్థమైందా? వచ్చి చూసినాడు కదా, పిల్లోడికి పాపం ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అవతల పక్క ఉండేది వైఫ్, ఇవతల పక్క ఉండేది గర్ల్ ఫ్రెండ్. సో ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? అదే సిచ్యుయేషన్లో మీరు ఉంటే ఏం చేస్తారు? I have no comments. నో కామెంట్స్ అంటే ఎట్లా? ఏదో ఆ బుర్రకి ఏది తడితే అది కాస్త ఆలోచించి చెప్పాలి, పాపం హెల్ప్ చేయాలి కదా మరి అతనికి. చెయ్యి. God, as a wife, she'll kill him off. అంత భయం ఉండేవాడు గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడు కదా. వాడికి నిజంగా భయం ఉంటే చేస్తాడా? అయితే ఇప్పుడు నుంచి భయం పెడుతుంది. Now he has to break up with that girlfriend. ఏం జరిగింది? మీరుంటే ఆ సిచ్యుయేషన్లో ఏం చేస్తారు? Oh my God, I really have no comments. You guys tell what is your comment on that.